ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు. తుళ్ళూరు డిఎస్పీ గారంట, ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? ఇదే భాష. తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. నిన్న చూసాం, ఆయన గోత్రికుడు అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈనాడు రాంబాబు అని కూడా చెప్పారు, అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని. చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ ఊరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ, అంటే బొయ్యిలు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలు వేసే చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి ఆ డిఐజీ గారు.